వివేచన చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా మనము తీసుకున్న డైరెక్షన్స్, నిర్ణయాలు, మనము వేస్తున్న ప్రతి అడుగుకు కారణమవుతుంది. దానికి జ్ఞానమే నడిపిస్తుంది. అందువల్ల వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. మరి ఈ వెండి బంగారముల విలువ భూలోకములో అత్యధికంగానే ఉంది. అయితే దానికి లేని విలువ జ్ఞానమునకు భగవంతుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి జ్ఞానము సంపాదించుకొనుట మేలిమి కన్నా వెండి కన్నా శ్రేష్టమైనదిగా ఇక్కడ లేఖనాలు చెబుతూ ఉన్నాయి. అనగా ఈ యొక్క బంగారము, ఈ యొక్క మేలిమి బంగారము మరియు వెండి ఈ భూ సంబంధమైన విషయములలో మానవునికి ఆశీర్వాదమును తీసుకొని వస్తుంది. కానీ ఆ పరలోక జ్ఞానము కానీ పరలోకమును సంపాదించుకొనుటకు కానీ ఏమాత్రము కూడా లాభసాధకము కాదు. ఎందుకనగా అది మనోనేత్రములు తెరుచుటకు, హృదయము తెరుచుకొని ప్రభువును అంగీకరించుటకు ఏమాత్రము కూడా దారి తీయదు. కాబట్టి ఇది లోక సంబంధమైన ఐశ్వర్యము, లోక సంబంధమైన లాభ సాధనమే. కాబట్టి ద మర్చండైజ్ ఆఫ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ ది మర్చండైజ్ ఆఫ్ సిల్వర్ అండ్ ద గెయిన్ దేర్ ఆఫ్ దాన్ ఫైన్ గోల్డ్. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనదే అపరంజి, కానీ అంతకన్నా శ్రేష్టమైనది జ్ఞానము అని లేఖనాలు చెబుతూ ఉన్నాయి. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. జ్ఞానము కుడి చేతిలో. ఎవరైనా నాకు దీర్ఘకాలము ఆయుష్ వద్దు అని అనుకుంటారా? నేను త్వరలోనే చనిపోవాలి అని అనుకుంటారా? ఎవరైనా ఒక 10 సంవత్సరాలు అయితే సరిపోతున్న జీవిత ఆయుష్ అని అనుకుంటారా? లేదు. ప్రతి వాడికి, ప్రతి వారి కుటుంబంలోనూ, ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది దీర్ఘాయువు వారి కుటుంబస్తులకు కావాలని కోరుకుంటారు. కాబట్టి దాని కుడి చేతిలో దీర్ఘాయువు, నీవు కోరుకున్న దీర్ఘాయువు ఆ జ్ఞానము కుడి చేతిలో ఉంది. అనగా జ్ఞానం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానమునకు, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము.